ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న జరిగిన యుద్ధం సరిపోదన్నట్టు మళ్లీ మొదలుపెట్టారు. కురుక్షేత్రం లాంటి మహాయుద్ధమే 18 రోజుల్లో ముగిసిపోయిందంట. మానింట్లో మాత్రం నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ విషయం వెంటనే తేల్చేయాలి. అమ్మమ్మ, తాతయ్య, తొందరగా బయటికి రండి. ఇంకా వెళ్ళలేదే? అడుగుతున్నాం కదా, చెప్పండి. అమ్మా, మీ మాట అంటే మాకు గౌరవం ఉంది, మీ ఆజ్ఞ అంటే గౌరవం ఉంది. కానీ మేమింటి నుంచి బయటికి వెళ్ళాం. మీ ఆజ్ఞను ధిక్కరించాలని నాకు లేదు. అయినా సరే మేమింటి నుంచి వెళ్ళాం. ఏంటి తలతక్క సమాధానం? ఎందుకు వెళ్ళరు? ఎందుకంటే ఈ ఇంట్లో ఉండే అధికారం, హక్కు కొడుకుగా నాకు ఉంది, కోడలిగా అవనికి ఉంది. పంపించే అధికారం మీకు లేదు, మమ్మల్ని పంపించే హక్కు ఇంట్లో ఎవ్వరికీ లేదు. హక్కులు అధికారాలు అంటూ లీగల్ గా మాట్లాడుతున్నాడు వేదా. ఇలా మాట్లాడితే ఇంట్లో ఉండొచ్చని అవని నూరిపోసిందా? అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, బావకి ఇలాంటి సలహాలు నేనివ్వలేదు. ఇది ఒక కొడుకుగా బావ తీసుకున్న నిర్ణయం. ఇద్దరూ చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు. తల్లిదండ్రులుగా, అత్తమావులుగా మీ ఇద్దర్నీ బయటికి పంపించేయాలని మాకు లేదు. కానీ మీరు చేసిన తప్పుకు శిక్షని అనుభవించక తప్పదు. అవని పదే పదే ఇంటి కోడల మీద నిందలు వేస్తుంది. జాతకం గల కోడలు కంటతడి పెట్టుకోవడం ఇంటికి మంచిది కాదు. తనని 10 సార్లు ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఆ తప్పు నీతో ఎవరు చేయించినా కూడా వారికి ఇదే శిక్ష పడేది. అధికారాలు అంటూ ప్రశ్నించుకుంటూ వితండవాదానికి దిగితే నా నిర్ణయం మరోలా ఉంటుంది. నేను దేనికైనా సిద్ధమే అమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, కోర్టుకొచ్చి తేల్చుకోవడానికైనా సిద్ధమే అని అంటున్నాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికైనా సిద్ధమనే అంటున్నాడు. బాగా తెగించేశాడు. ముండోడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా, ఆ రకంగా తయారయ్యాడు. కోర్టులు, స్టేషన్లు, చట్టాలని బెదిరించగానే మీరెవరు భయపడకండి. ఎందుకు భయపడతారు? అత్తయ్య మావయ్యలకున్న పరపతి పలుకుబడి ముందు ఈ బెదిరింపులంతా మాట్లాడవేంటమ్మా? శ్రీకర్, మర్యాదగా బయటికి వెళ్తారా లేదా? వెళ్ళమమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.